అపోజిషన్ పార్టీస్ నోటీస్ ఇవ్వగానే దాన్ని పరిగణలోకి తీసుకొని ప్రక్రియ స్టార్ట్ చేసిండు. అందుకే మోదీ కోపంగా ఉన్నాడు అన్నది ఆయన మీద వస్తున్న ఒకటి. తెలిసిందే కదా, యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు, ఆయన అగ్ని ప్రమాదం ఇంట్లో జరిగితే అగ్నిమాపక సిబ్బంది వచ్చినప్పుడు అగ్నిమాపక సిబ్బందికి ఆ నోట్ల కట్టలు దొరికినాయి. ఎవరైనా ఓ జడ్జ్, దాని మీద ఆల్రెడీ నివేదికలు వచ్చినాయి. ఆయన మీద ఆయనకి వ్యతిరేకమైన రిపోర్ట్సే రావడం జరిగింది, మనం అందరం చూసినాం. ఉపరాష్ట్రపతి అంటే ఇది ఇండిపెండెంట్. మరి కేంద్రం జోక్యం ఏంది, కేంద్రం ఎందుకు అంటే ఇక మనకు తెలిసిందే కదా, కేంద్రంలో ఎవరు పవర్లో ఉంటే వాళ్ళు నియమించిన వాళ్ళే అక్కడ రాష్ట్రపతులు అవుతారు, ఉపరాష్ట్రపతులు అవుతారు, ఇంకోటి అవుతారు. సో కాబట్టి మేము చెప్పింది చేయాలి తప్ప మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకునేది ఎక్కడిది అనే ధోరణి ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉన్నది, అది నడుస్తూనే ఉన్నది. సో ఇవన్నీ పాయింట్స్లో భాగంగా వీటన్నింటి కారణంగానే ఆయన రాజీనామా చేసిండు అన్నది ఒక అభిప్రాయము ఆర్ విశ్లేషణ.